మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ 25% లోపే ఉండొచ్చు అన్నట్లుగా ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో ఇదే నిజమైతే మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరి తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ప్రభుత్వ ఉద్యోగులు 63% ఫిట్మెంట్ అనేది కోరడం జరుగుతుంది. గత పిఆర్సీలోనే మనకు 43% ఫిట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ 43% కంటే కూడా అధికంగా వస్తుందేమో అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఫిట్మెంట్ 20% లోపే అని చెప్పేసి మనకు ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో వచ్చే వారం సీఎంకు కమిటీ రిపోర్ట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో కొన్ని సబ్ హెడ్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. పీఆర్సీ కమిటీతో వరుసగా ఆర్థిక శాఖ ఆఫీసర్ల భేటీ అని, అదేవిధంగా తక్కువ సిఫారసు చేసేలా సూచనలు అని చెప్పేసి దానిపై 2-3% పెంచి ఇచ్చే ఆలోచన అని, రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లకు పెంపు అని, సిపిఎస్ రద్దుపై అధ్యయన కమిటీ వేసే ఛాన్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇక వివరాల్లోకి వెళ్తే ఉద్యోగులకు 25% లోపే ఫిట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుందని, ఆ ప్రకారమే ఎంత శాతం సిఫారసు చేయాలన్న దానిపై పీఆర్సీ కమిటీకి ముందుగానే ప్రభుత్వం సూచనలు ఇస్తున్నట్లు మరి సమాచారం అని, 2-3 రోజుల్లోగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కమిటీతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక అంశం కూడా మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ముందుగా ఐఆర్ ప్రకటన అని చెప్పేసి కూడా మరి ఊహిస్తున్నట్లు, అంచనా వేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఫిట్మెంట్ నేరుగా ప్రకటించకుండా ముందుగా ఐఆర్, దీన్ని మనం మధ్యంతర భృతి అంటాము, దీన్ని ప్రకటించే అంశం పైన ఒక దశలో చర్చ జరిగినట్లు తెలుస్తుందని, తక్కువ ఫిట్మెంట్ ఇస్తే విమర్శలు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయని, అందుకని పీఆర్సీ నివేదిక రాగానే ముందుగా ఐఆర్ ప్రకటిస్తే ఎలా ఉంటుందని అధికారులతో సీఎం అన్నట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక డిఏ ప్రకటించామని, వెంటనే ఫిట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందని, ముందుగా 12-15% వరకు ఐఆర్ ఇచ్చి వచ్చే ఏడాది జూన్ 2న మరి రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఫిట్మెంట్ అమలు చేస్తే ఎట్లా ఉంటుందని ఇటీవల ఓ సమీక్షలో సీఎం అన్నట్లు కూడా మనకి ఇక్కడ సమాచారం అన్నట్టు ఇవ్వడం జరిగింది. సో వెంటనే ఫిట్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై ఒకేసారి ఆర్థిక భారం పడుతుందని, దాని నుంచి బయటపడాలంటే ముందు మరి ఐఆర్ ప్రకటించి అటు తర్వాత కొంత సమయం తీసుకున్నాక పూర్తి ఫిట్మెంట్ ఇస్తే కొంచెం వెసులుబాటు దొరుకుతుందని ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఫిట్మెంట్ ఎప్పుడు అమలు చేసినా ఏదో రకమైన అసంతృప్తి వ్యక్తమవుతుందని, అందుకని ఎప్పుడో ఒకప్పుడు మరి దాన్ని ప్రకటిస్తే సరిపోతుందన్న అభిప్రాయానికి కూడా మరి సీఎం వచ్చినట్లు అధికారి చెప్పారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక మనం వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. పీఆర్సీ ఆఫీస్ ఏదైతే బుద్ధ భవన్లో ఉందో, సో మరి ఆ ఆఫీస్కు గురువారం ఆర్థిక శాఖలోని ఓ కీలక అధికారి వచ్చారని, సుమారు గంటన్నర పాటు కమిటీతో భేటీ అయ్యారని, పీఆర్సీ ఆఫీసులో ఆయన ఉన్నంతసేపు బయట షట్టర్స్ అన్నీ మూసేశారని, ఎవరిని లోపలికి అనుమతించలేదని, నివేదిక ఎలా ఉండాలనే దానిపై ఆ అధికారి కమిటీకి సూచనలు ఇచ్చినట్లు తెలిసిందని ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సిఫారసులు ఉండాలనే అంశాన్ని ప్రధానంగా ఆయన సూచించినట్లు సమాచారం. ఆర్థిక మాంద్యం కారణంగా బడ్జెట్ను మరి కుదించినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఫిట్మెంట్ను కూడా అదే కారణంతో కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఫిట్మెంట్ 43% ఇచ్చిన రాష్ట్ర సర్కార్ ఈసారి మాత్రం 23% లోపే ఇచ్చే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మరి చెప్పారని ఇవ్వడం జరిగింది. సో వచ్చే వారం సీఎం కేసీఆర్కు పీఆర్సీ కమిటీ నివేదికను అందజేయనుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశమై ఫైనల్ ఫిట్మెంట్ ఎంత అనే దానిపై మరి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు ఇవ్వడం జరిగింది. సో సిఫారసులకు అటు ఇటుగా అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ తొలి పే రివిజన్ కమిషన్ 2018 మేలో ఏర్పడింది. దీనికి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సిఆర్ బిశ్వల్ చైర్మన్గా, ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు ఉమామహేశ్వరరావు, రఫత్ అలీ సభ్యులుగా నియమితులయ్యారు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు విధించారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, వరుసగా లోక్సభ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు రావడంతో ఫిట్మెంట్ అంశం పెండింగ్లో పడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో మళ్ళీ అది తెర మీదికి వచ్చినట్లు మరి ఇవ్వడం జరిగింది. సో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధమవగా వారిని పిలిచి సీఎం మాట్లాడారు. ఫిట్మెంట్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని,
నిజానికి 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఏడాదిన్నర ఆలస్యమైంది. ఎక్కువ శాతం ఫిట్మెంట్ కోసం సిఫారసు చేయకుండా పీఆర్సీ కమిటీకి ముందుగానే ప్రభుత్వం సూచనలు చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. కమిటీ సిఫారసు కంటే ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని, అందుకే కమిటీతో తక్కువ సిఫారసు చేయించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి మరి చెప్పినట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి పే పీఆర్సీ కమిటీ 17 నుంచి 19 వరకు సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాన్ని సీఎం 2-3% పెంచి 20 నుంచి 21%గా చేసే ఛాన్స్ ఉందని, అయినా ఉద్యోగులు సంతృప్తి చెందరని అనుకుంటే చివరికి 20% వరకు ఫైనల్ చేయొచ్చని ఓ అధికారి వివరించినట్లు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకు ఒక్కొక్క శాతం ఫిట్మెంట్కు సుమారు మరి 220 కోట్ల భారం ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు 2,95,000 మంది, పెన్షనర్లు 2,45,000 మంది ఉన్నారని, బడ్జెట్లో సుమారు 40% కేటాయింపులు జీతాలు, పెన్షనర్లు, వడ్డీలకు సరిపోతున్నాయని ఇవ్వడం జరిగింది. ఈ కేటాయింపులు 50% దాటితే ఆర్థిక పరిస్థితి చేదాటే ప్రమాదం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఇవ్వడం జరిగింది. సో ఫిట్మెంట్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ప్రకటించే ఛాన్స్ ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం 1% ఫిట్మెంట్ అమలు చేస్తే ఖజానాపై సుమారు 220 కోట్ల భారం పడుతుందని, గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చాము, ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయని, ఇప్పటికే రైతు బంధు పథకానికి నిధులు లేవని, ప్రస్తుతం మరి 2-3 వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు మనకి ఇవ్వడం జరిగింది. సో మరి అట్లా ఆర్థిక శాఖలోని ఓ అధికారి చెప్పినట్లు కూడా ఇవ్వడం జరిగింది. సీఎం 20% ఫిట్మెంట్ అమలు చేస్తే ప్రభుత్వంపై ఏటా 5,500 కోట్ల భారం పడుతుందని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా సిపిఎస్ రద్దుపై కూడా అధ్యయన కమిటీ వేయాలని కూడా మనకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో తక్కువ శాతం ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగులు సంతృప్తి చెందడం కష్టమనే అభిప్రాయానికి సీఎం వచ్చినట్లు అధికార వర్గాలు మరి చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అందుకని ఎన్నికల హామీ ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకునే మరి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సిపిఎస్ రద్దు అంశంపై అధ్యయన కమిటీని వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉన్నట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో సిపిఎస్ రద్దు కోసం గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అది సాధ్యం కాదని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సిపిఎస్ రద్దు అంశం వల్లే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మరి ఉద్యోగులు తమకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానం కొందరు టీఆర్ఎస్ నేతల్లో ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సిపిఎస్ రద్దు కోసం ఒక అధ్యయన కమిటీని వేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోరే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే పీఆర్సీ 2018 తర్వాత 18లో ఫిట్మెంట్ అనేది 20% లోపే ఇవ్వచ్చు అనే మరి ఆర్టికల్ అయితే ఒక ప్రధాన వార్తాపత్రిక రావడం జరిగింది. సో ఇది నిజమైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే అట్లీస్ట్ 43% ఫిట్మెంట్ కంటే పైన 1% అయినా ఎక్కువ రావాలని చెప్పేసి ఉద్యోగులు మరి ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 63% ఫిట్మెంట్ కూడా కోరడం జరిగింది. సో అటు ఏపీలో కూడా మనకి 27% ఐఆర్ అనేది అమలు అవుతుంది. సో ఖచ్చితంగా మరి ఫిట్మెంట్ కూడా అక్కడ 27% అంటే అంతకంటే ఎక్కువనే ఫిట్మెంట్ ఉంటుంది. కానీ అక్కడ అమలు చేస్తున్నటువంటి ఐఆర్ 27 కంటే కూడా ఇక్కడ ఫిట్మెంట్ తక్కువ అని మనకు అవకాశాలు ఇట్లా కనిపిస్తే మరి ఖచ్చితంగా ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ పీఆర్సీ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన వీడియో పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.